దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. వారం రోజుల్లో నగరంలో 100కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్ మళ్లీ పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1009కి చేరినట్లు కేంద్ర కోవిడ్ సమాచారం నివేదిక వెల్లడించింది. ఒక్క ఢిల్లీలోనే 104 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వాటిలో 99 కేసులు గత వారం రోజుల వ్యవధిలోనే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. రైట్, మరోసారి దేశంలో కరోనా ప్రమాద గంటికలు మోగుతూ ఉన్నాయి. ఇప్పటికే 1009 యాక్టివ్ కేసులు నమోదైనట్టుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో ఈ కరోనా కేసులు అధికంగా ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. కేరళలో 430 కేసులు, అదేవిధంగా మహారాష్ట్రలో 209 కేసులు, దేశ రాజధానిలో 209 కేసులు ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధానిలో 209 కేసులు, ఢిల్లీలో దేశ రాజధానిలో 104 కేసులు, గుజరాత్ లో 83 కేసులు, కర్ణాటకలో 47 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 15, పశ్చిమ బెంగాల్లో 12 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇవే కొంత ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే అంటే కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని అప్రమత్తం చేసింది. చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ముందుగానే ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఒక సంకేతం, డేంజర్ బెల్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. అయితే ఇప్పటి వరకు దేశంలో కోవిడ్ కారణంగా నలుగురు నుంచి 7 చనిపోయినట్టుగా తెలుస్తుంది. అందులో మహారాష్ట్రలో 4, కేరళలో 2, కర్ణాటకలో 1 మృతి చెందినట్లు అధికారులు ఇప్పటికే ధృవీకరించినట్టు కూడా తెలుస్తోంది. సో మనం గతంలో చూసాం ఏ విధంగా 2020 నుంచి 22 ఎండ్ వరకు 2020 నుంచి 2022 ఎండ్ వరకు ఏ స్థాయిలో 3 వేవుల్లో కరోనా విజృంభించింది, ఎంతమంది ప్రాణాలు తీసింది, ఎన్ని వేల మంది చనిపోయారు, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చనిపోయారు, దేశంలో ఎంతమంది చనిపోయారు, వన్స్ ఈవెన్ కరోనా అటాక్ అయిన తర్వాత పరిణామాలు కావచ్చు, తర్వాత ఏ విధంగా హెల్త్ సిక్ అయిపోయి ప్రాణాలు కోల్పోయారు, ఇవన్నీ కూడా మనం చూసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది కొంచెం డేంజర్ బెల్స్గానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కరోనా ఇది 4th వేవ్ అనుకోవాలా, లేదంటే మళ్ళా కొత్త వేరియంట్ తో దేశంలోకి కరోనా ప్రవేశించింది, తిరుగుతుంది అనే ఒక ఇవి కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. కొత్త వేరియంట్లు ఇప్పటికే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. నిన్న మధ్య కూడా కేంద్ర వైద్య శాఖ ఆ వేరియంట్ పేర్లు కూడా బయటపెట్టింది. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే ఒక సంకేతం అయితే స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు పంపించింది. ఈ డెత్ తోడు పెరగకుండా, అంటే ఎంత సివియర్ గా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎక్కడైతే అధికంగా ఉందో, అంటే ఏ రాష్ట్రాల్లో కొంత ఇంపాక్ట్ఫుల్ గా యాక్టివ్ కేసులు ఉన్నాయో, మరణాలు ఉన్నాయో, అక్కడ మాత్రం ఖచ్చితంగా పగడ్బందీగా, అంటే దాన్ని ఇతర రాష్ట్రాలకు పోకుండా దాన్ని ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే కొంత చర్యలు తీసుకుంటూ ఉంది. ఆయా రాష్ట్రాల్లో కొన్ని పర్టికులర్ గా ఎఫెక్టెడ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాల సిఎస్లతో, ముఖ్యమంత్రులతో ఫస్ట్ ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధికారులతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. సో ఇటువంటి ఇంటెన్సిటీ ఉంది ప్రస్తుతం. ముఖ్యంగా కేరళ మనం చూసాం, ఫస్ట్ వేవ్ కూడా కేరళలోనే మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే కేరళలోనే ఫస్ట్ కేసు నమోదైంది మనకి అప్పుడు. సో ఇప్పుడు కూడా మరోసారి దాని ఇంటెన్సిటీ ఎఫెక్ట్ మాత్రం ఎక్కువ కనిపిస్తుంది. విదేశాల నుంచి ఫస్ట్ మనకు తెలిసిందే, చైనా నుంచే వ్యాప్తి చెందిందని తెలిసిందే. సో రీసెంట్ గా 430 కేసులు కేరళలో ఇప్పటి వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయంటే ఆ 430 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు, ఏంటి, వ్యాప్తి ఏ విధంగా సంక్రమించింది ఏంటనే దానిపైన దృష్టి పెట్టి చర్యలు తీసుకున్న పరిస్థితి. ఈవెన్ సేమ్ ఫార్ములా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ లో కూడా ఫాలో అవుతున్నారు. అంటే ఎక్కడైతే యాక్టివ్ కేసులు ఉన్నాయో ఆ వ్యక్తుల యొక్క డేటాలు రికగ్నైజ్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏ దేశం నుంచి వచ్చారు, దాన్ని కూడా సార్ట్ అవుట్ చేసి దానికి ఆ పాయింట్స్ కూడా నోట్ డౌన్ చేసుకుని స్పష్టమైనటువంటి దానికి వ్యాప్తి చెందకుండా ఏం చేయాలి, ఎటువంటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్స్ వాళ్ళని ఎలాగూ క్వారంటైన్ పంపిస్తుంటారు, వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు. బట్ దాన్ని వారు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు, సో ఆ కాంటాక్ట్ ద్వారా విస్తరించే వేరే వాళ్ళకి పాకే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఎవరెవరిని కలిశారు, వీటన్నిటిని కూడా, ఈ అంశాలు మొత్తాన్ని కూడా కొంత ఒక క్యాలిక్యులేటెడ్ గా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా కొంత ఇబ్బందికర పరిస్థితి మరోసారి, ఎందుకంటే చాలా ఎఫెక్టెడ్ గా, ఇంపాక్టెడ్ గా
మనకి కరోనా తొలిసారి వచ్చినప్పుడు చైనా నుంచి వచ్చిన తర్వాత అమెరికాలోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఆ తర్వాత అంటే భారత్ లో కూడా పెద్ద మరణాలు, బట్ అమెరికాలో లక్షల్లో మరణాలు జరిగాయి. భారత్ లో కూడా వేలాది సంఖ్యలో మనుషులు చనిపోయారు, చాలా మంది సిక్ అయిన పరిస్థితి మనం చూసాం. సో అటువంటి నేపథ్యంలో ఆల్రెడీ గత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, గత పాలనను మనం దృష్టిలో పెట్టుకొని అలర్ట్ గా యాక్టివ్ గా ఏ విధంగా ఉండాల్సి వాటిని వ్యాప్తి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అనే దానిపైన పర్టికులర్ గా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయ్యే అంశాలను వాళ్ళు ఏదైతే అనుకుంటూ ఉన్నారో వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ కొన్ని ఆదేశాలు, సలహాలు, సూచనలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఇష్యూ కన్సర్న్ గా భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన ఎఫర్ట్ దానికి కోరిలేటెడ్ గా ఇంకేం చేయాల్సిన అవసరం ఉంది అనే అంశాలపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.